నమస్తే, రాజసుధా ఛానల్కి స్వాగతం. మనకి 18th సెప్టెంబర్ పౌర్ణమి రోజు ఒక చంద్రగ్రహణం ఏర్పడుతుంది కదా. ఆ చంద్రగ్రహణానికి సంబంధించి మరి ఇండియన్ టైమింగ్స్ ఏంటి అన్న విషయం గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకి 18th సెప్టెంబర్ మార్నింగ్ ఇండియన్ టైమింగ్ 6:17 AM నుంచి 10:15 AM మధ్యలో ఏర్పడుతుంది. ఇండియాలో టైమింగ్స్ ఇవి. అయితే ఇండియాలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందా లేదా అన్న విషయానికి వస్తే ముంబై తీర ప్రాంతంలో ఒక 15 నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ముంబై ఇండియాలోనే ఉంది కాబట్టి కొంతవరకు ఇది ఇండియాలో కనబడుతోంది అనుకోవచ్చు. కానీ పొద్దున్న సమయంలో వస్తుంది కాబట్టి 7:17 AM నుంచి 10:15 AM మధ్యలో వస్తుంది కాబట్టి ఇది నక్షత్రం కూడా మనకి పూర్వభాద్ర 4వ పాదంలో వస్తుంది. అయితే ఎవరెవరు ఏ నియమాలు పాటించాలి, మరి గ్రహణ నియమాలు అవసరం పడతాయా లేదా అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా ఇది మన మార్నింగ్ టైంలో గ్రహణం ఉంది కాబట్టి ఇది ఇండియాలో కనిపించట్లేదు అని మనము చెప్పుకోవచ్చు. కాకపోతే మనం చెప్పుకున్నాం కదా, ముంబై తీర ప్రాంతాల్లో కొన్ని అంటే ఒక 15 minutes పాటు కనిపిస్తుంది అనమాట. అయితే ఏ నియమాలు పాటించాలనే విషయానికి వస్తే 6:17 AM నుంచి 10:15 AM మధ్యకాలము 8:14 మధ్యకాలం వస్తుంది, గ్రహణ మధ్యకాలం. ఈ సమయంలో ముఖ్యంగా ఏం చేస్తారంటే చాంటింగ్ చేసుకుంటే, గ్రహణ టైం ఈజ్ వెరీ ప్రీషియస్ టైం అనుకున్నాం కాబట్టి చాంటింగ్స్ చేసుకోవచ్చు ఈ టైంలో. 6:17 AM నుంచి చాంటింగ్స్ స్నానం చేసి మీరు స్టార్ట్ చేయండి. అయితే ఎవరికైనా మంత్రోపదేశం ఉంటే దాని ప్రకారం చాంటింగ్ చేసుకోండి. మంత్రోపదేశం లేని వాళ్ళు శివ పంచాక్షరి మంత్రం కానీ, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, చంద్రగ్రహ మంత్రం కానీ ఇవన్నీ కూడా చాంటింగ్ చేయొచ్చు 10:15 వరకు కూడా. చాంటింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి చాంటింగ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా. అయితే గర్భవతుల విషయానికి వస్తే ఈ 6:17 AM నుంచి 10:15 మధ్యలో వీలైతే ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది. కటింగ్స్ అయితే ఎవ్వరూ చేయొద్దు, ప్రెగ్నెంట్ లేడీసే కాదు మామూలు వాళ్ళు కూడా ఎవ్వరూ కటింగ్స్ చేయకపోతే మంచిది 18th రోజు. అలాగే ఈ 6:17 AM నుంచి 10:15 AM మధ్యలో ఫుడ్ తీసుకోకుండా ఉండి చాంటింగ్ చేసుకొని 10:15 ఆల్మోస్ట్ 10:30 తర్వాత స్నానం చేసి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. గర్భవతులు కూడా ఇలా ఉండగలిగితే మంచిది. అది నేను చెప్పేది. అయితే ఈ చాంటింగ్స్ ఇవన్నీ ఏమీ చేయలేని వాళ్ళు చక్కగా వినండి. మంత్రాలు విన్నా కూడా శివ పంచాక్షరి మంత్రము, చంద్రగ్రహ మంత్రము ఇవన్నీ విన్నా కూడా చాలా మంచిది అనమాట. చాంటింగ్ చేయలేని వాళ్ళకి నేను చెప్పాను కాబట్టి ప్రత్యేకించి అడిగారు. ఇండియన్ టైమింగ్స్ మన ఇండియాలో ఇది కనిపించట్లేదు, ఒక రకంగా మార్నింగ్ టైంలో ఉంది కాబట్టి గ్రహణం కనిపించట్లేదు, కానీ ముంబై తీర ప్రాంతాల్లో ఉంది. ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఇది కొంతవరకు వర్తిస్తుందన్నమాట గ్రహణము. అయితే ఈ గ్రహణం మెయిన్లీ యూరప్, ఏషియా, అమెరికా, అట్లాంటికా, ఆర్కిటిక్ ఈ ప్రాంతాల్లో ఈ గ్రహణ ప్రభావం అన్నది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఏ రాశుల పైన ఈ గ్రహణ ప్రభావం ఉంది, రాశుల విషయానికి తీసుకుంటే పరిహారాలు చేసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా మీనరాశిలో వస్తుంది. పూర్వభాద్ర 4వ పాదము, కుంభరాశి, మీనరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి, మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి ఈ రాశుల పైన ఈ గ్రహణ ప్రభావం ఉంది. వీళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కాబట్టి గ్రహణ అనంతరము 19వ తారీఖు అంటే 19th అందరూ కూడా శివాభిషేకాలు, అలాగే గ్రహ దానాలు ఇవన్నీ కూడా, అంటే దానాలంటే బియ్యము, వెండి, చంద్రుడి యొక్క ప్రతిబింబము ఇవి దానాలు ఇస్తూ ఉంటారు. ఈ దానాలు, శివాభిషేకాలు అన్ని రాసుల వాళ్ళు చేసుకోండి. కానీ పరోక్ష ఫలితాల్లో దీని ఎఫెక్ట్ ఉంది, భారతదేశం పైన ఉంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాలు పాటించుకుంటే మంచిది. ముఖ్యంగా ఏ రాసుల పైన ప్రభావం ఉంది అనుకున్నాం, కుంభరాశి, మీనరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి, మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి ఈ రాసుల వాళ్ళు తప్పనిసరిగా పరిహారాలు పాటించాలి.